హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో, మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మరి ఎస్‌జిటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ 1:3 వెరిఫికేషన్ పూర్తయిపోయింది. అయితే కొంతమంది ఇంతకుముందు నాకు కాల్ చేసి, "సార్ నేను మర్చిపోయాను. నాకు లిస్ట్ రాలేదు. నేనిప్పుడు వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు. నేనిప్పుడు నా నా ర్యాంక్ ఇప్పుడు 1:3లో సెలెక్ట్ అయింది. నా నంబర్ ఉంది హాల్ టికెట్‌లో. ఇప్పుడు నేనేం చేయాలి?" అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎగ్జిట్ అయింది. రేపు ఆల్‌మోస్ట్ అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు ఎల్‌పీ కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ మరి కంప్లీట్ అయిపోతది. కొన్ని జిల్లాల్లో మరి స్కూల్ అసిస్టెంట్‌తో పాటు ఎల్‌పీ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. సరే, ఏది ఏమైనా ఈరోజు కొన్ని చేశారు. రేపు స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది. మళ్ళీ తర్వాత పీఈటీలకు ఎల్‌పీలకు తర్వాత ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చినట్లయితే మనందరికి మిగిలినటువంటి వాళ్ళకి అన్ని రకాల కేటగిరీలో మిగిలిపోయిన వాళ్ళకి చివరి రోజైతే ఉంటుంది. అది 5వ తారీఖు. కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళంటే రేపెళ్లి ఒకసారి అడగండి. వాళ్ళు ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి ఇవ్వండి. తర్వాత రోజు రమ్మంటే తర్వాత రోజు ఇవ్వండి. సో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో అంటే 1:3లో మీ నంబర్ ఉండి కూడా మీరు తెలుసో, తెలియకో అందుబాటులో ఉండకనో మరి ఏదో సంథింగ్ కొన్ని కారణాల వల్ల తెలియకపోవచ్చు. సో, కొంతమంది ఏం చేశారంటే ఇంతకుముందు ఒకాయన రంగారెడ్డి నుంచి "సార్ నాకు లిస్ట్ రాలేదు. నా దగ్గర లిస్ట్ లేదు. నేను చూసుకోలేదు ఎస్‌జిటి" అని చెప్పేసి అడగటం జరిగింది. సో, కొంతమందికి డైరెక్ట్ వెరిఫికేషన్‌కి అంటే వెరిఫికేషన్ సెంటర్ అంటే డీఈఓ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అంటే ప్రతి డీఈఓ ఆఫీస్ నుంచి ఎక్కడో ఒక చోట వెరిఫికేషన్ సెంటర్ ఉంటుంది కదా! సో, అక్కడ చూస్తే ఆ లిస్ట్‌లు వాళ్ళు డిస్‌ప్లే చేశారంట. సో, అక్కడ ఉన్నాయంట. నోటీస్ బోర్డ్‌లు పెట్టారు. సో, అక్కడ చూసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. మీతో నేను మాట్లాడిన. కాబట్టి మీరు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళుంటే మళ్ళీ వెళ్ళొచ్చు. సో, ఒకరోజు పోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత పోవద్దు అనే రూల్ ఏం లేదు. ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు వెళ్తే బావుంటది. అనివార్య కారణాల వల్ల వెళ్ళని వాళ్ళు తర్వాత రోజు కూడా వెళ్ళొచ్చు. అయితే ఇంతకు ముందు నుంచి సాయంత్రం నుంచి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి 1:3 మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి కొన్ని మెసేజ్‌లయితే రావడం జరిగింది. కొంతమంది మన మిత్రులు మన వాట్సాప్ గ్రూప్‌లో మరి పోస్ట్ చేయడం జరిగింది స్క్రీన్ షాట్లు కూడా. సో, కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రక్రియ కూడా పూర్తయిపోతది. ఏముంది ఈరోజు 2వ తారీఖు కొని ఎస్‌జిటిలు అయిపోయినాయి. ఇక తర్వాత వచ్చేది స్కూల్ అసిస్టెంట్. ఇక మిగిలింది ఈ పీఈటీ, ఎల్‌పీలే. ఇక ఆఖరి రోజు మాత్రం అన్ని రకాల కేటగిరీల్లో మిగిలిపోయిన వాళ్ళకు వెరిఫికేషన్ చేస్తారు. సో, మీకు ఏదైనా సర్టిఫికేట్‌ల విషయంలో ఏదైనా డౌట్లుంటే అక్కడే వాళ్ళే చెప్తారు. దానికి సొల్యూషన్ కూడా వాళ్ళే చెప్తారు. సో, మనము లీగల్‌గా ఏ ప్రాబ్లమ్ లేకుండా చదువుకున్న వాళ్ళైతే తెలుసో తెలియకనో సర్టిఫికేట్ తీసుకురాకపోవడం కావచ్చు, ఏదన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. దాని తర్వాత ఏం చేయాలో మరి ఆ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళే చెప్తారు. కొంత టైం అయితే ఇస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, మీ ఒరిజినల్స్ సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని ఎళ్ళిపోండి. సో, చెక్ లిస్ట్‌తో పాటు ఇవన్నీ జిరాక్స్ సెట్లు పెట్టుకొని తీసుకొని పోతే సరిపోతుంది. సో, ఏది ఏమైనా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. హడావిడిగా ఏం కాదు. సో, మొత్తానికైతే ఎక్కువ మంది స్టాఫ్‌తో పూర్తి చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులుంటే ఎక్కువ సేపు టైం పడతది. కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్టులుంటే తక్కువ సేపు టైం పడతది. సో, ఏమైనా మొత్తం మీద కంప్లీట్ అయిపోతుంది. సో, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. సో, మన ఛానెల్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసినటువంటి మిత్రులు చాలామంది మరి కాల్స్ చేసి, "సార్ మీ ఎగ్జామ్స్ వల్ల మేము ఇట్లా సెలెక్ట్ అయ్యాము. సో, మాకు బాగా హెల్ప్ అయ్యాయి. మా విజయంలో మీ పాత్ర కొంత ఉంది" అని చెప్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. సో, నిన్న ఒక మిత్రుడు వెంకటేష్ ఫోన్ చేసి మెదక్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ టాపర్. ఇక దాంతో పాటు డిస్ట్రిక్ట్ ఈ లాంగ్ ఎపండెడ్ టాపర్ ఆయననే. అంటే ఆయననే రెండిట్లో కూడా సాధించాడు. సో, కొంతమంది సెకండ్ ర్యాంక్ అని, థర్డ్ ర్యాంక్ అని, ఫిఫ్త్ ర్యాంక్ అని ఇట్లా చాలా మంది ఫోన్‌లు చేస్తా ఉన్నారు. సో, నాకైతే చాలా గర్వంగా ఉంది మొత్తం మీద. ఏందంటే మనం జేసిన పని 10 మందికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది. సో, అది మిత్రులారా. సో, ఇంకా మీలో ఇంకా ఎవరన్నా ఫ్యూచర్‌లో రాయాలనుకుంటే రాసుకోవచ్చు. మన ఛానెల్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. సో, ఇది మరి డీఎస్సీకి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మాక్సిమం ఈరోజు సుమారు 600, 700 కాల్స్ వచ్చాయి. దగ్గర దగ్గర 200, 300 కాల్స్ అటెండ్ చేశాను. నాకు వీలైనంత మట్టుకు అటెండ్ చేశాను. ఇంకోటి నేను ఊరెళ్ళడం జరిగింది కాబట్టి ఊర్లో సిగ్నల్స్ సరిగ్గా రావు. అయినా సరే మాక్సిమం ట్రై చేస్తున్నా. సో, ఎవరికైనా ఏమైనా డౌట్‌లొస్తే నాకు తెలిసింది నేను చెప్తాను. లేదంటే తెలుసుకొని చెప్తాను. సో, మొత్తం నాకే తెలుసు అని మాత్రం నేను చెప్పట్లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇంతకుముందు చేసిన వీడియోకి గ్రూప్స్ లింక్స్ ఇయ్యలే. సో, ఎవరైనా వాట్సాప్‌లో మీ సమాచారం పొందాలనుకుంటే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.